హలో ఆల్. ఈ వీడియోలో అయితే నేను స్వామి వివేకానంద జీవితం సందేశం అనే బుక్లో కొన్ని స్వామి వివేకానంద సందేశాలు మీతో పంచుకోబోతున్నాను. స్టార్ట్ చేద్దాం వీడియో. పుస్తకం మొదటి భాగంలో స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద జీవితం యువతరానికి ఆసక్తి కలిగించే తీరులో క్లుప్తంగా సరళంగా పొందుపరచబడింది. రెండవ భాగం స్వామీజీ ప్రబోధాలతో కూడుకున్నది. ఈ ప్రబోధాలు యువతకు నిత్య స్ఫూర్తి, ప్రేరణను కలిగిస్తూ తోటి జనులకు, ముఖ్యంగా పేదలు, వ్యాధి పీడితులు నిస్వార్థంగా సేవలందిస్తూ తమ నైతిక, ఆధ్యాత్మిక జీవితానికి అర్థము, సార్థకత చేకూర్చడానికి ఇతోధికంగా దోహదపడతాయి. సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి లోను కాకు. సమస్త శక్తి నీదే. మనకు శ్రద్ధ కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. బలమే జీవనం, బలహీనతే మృత్యువు. మేము ఆత్మస్వరూపులం, మృత్యురహితులం, ముక్తులం, పవిత్రులం, స్వభావ సిద్ధంగా పరిశుద్ధులం. అటువంటి మేము ఎప్పుడైనా ఏ పాపమైనా చేస్తామా? అసంభవం. ఇటువంటి విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసం మనల్ని మనుషుల్ని చేస్తుంది, దేవతలను చేస్తుంది. ఈ శ్రద్ధాభావం లోపించడం వల్లే దేశం నాశనమైపోయింది. ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అవి మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం, అసూయ, అనుమానం లేకుండా ఉండడం, మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడడం. మీ భాగ్యానికి మీరే కదా కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు. మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్ళు మూసుకుని చీకటి అంటున్నది మీరే. చేతులను తీసివేసి వెలుతురును చూడండి. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. క్రమంగా అది మన హృదయంలో సింహసదృశ్యమైన బలాన్ని నింపుతుంది. నీపై ఎవరో ఆధారపడి ఉన్నారని, నీవతనికి మంచి చేయగలవని తలచడం వట్టి మనోదౌర్బల్యం. ఈ వాక్యం యొక్క అర్థం ఇతరులకు మంచి చేయవద్దని కాదు, నేను ఇతరులకు మంచి చేస్తున్నాను అని అనుకోవడం తప్పు అని తెలుసుకోవాలి. ఈ తలంపే మన సమస్త బంధనాలకు పుట్టినిల్లు. అంతేకాక సమస్త బాధలకు ఈ మమకార భావనే మూల కారణం. అందువల్ల నిస్సంగత్వాన్ని అలవర్చుకోవాలి. అంటే బంధనాన్ని విడనాడడం. ఈ జీవితంలో నెరవేర్వలసిన గొప్ప పాఠం. దీన్ని పూర్తిగా నేర్చుకుంటే మనకెన్నడూ అశాంతి కలగదు. ఈ నిస్సంగత్వంతో ఏ శక్తి నీ మీద ప్రభావం చూపకుండా నీవు అధిగమించగలవు, తోసిపుచ్చనుగలవు. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడివై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. దేనికి భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికిరాని వారవుతారు. లోకంలోని దుఃఖమంతటికి మూల కారణం ఈ భయమే. భయమే సర్వబంధకారిణి. నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతం స్వర్గాన్ని ప్రాప్తింపచేయగలదు. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యతిరేకత అంతా విజయ సూచకమే. కొద్దిమంది వ్యక్తులు మనోవాక్కర్మలయందు ఒక్కటైతే ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలరు. ఈ సత్యాన్ని ఎన్నడూ మరువకండి.